55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో దావోస్ వెళ్ళినటువంటి తెలంగాణ బృందం ఈసారి రైజింగ్ తెలంగాణ థీమ్ తోటి పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు ఆకర్షించడం కోసం ప్రయత్నం చేశారు. ఈసారి ఈ 55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రైజింగ్ ఇన్ ఇండస్ట్రీస్ ఏఐ ఏజ్ అనే ఒక థీమ్ తోటి ఈసారి గొప్పగా వీటిని నిర్వహించారు. సంబంధించి అనేక రాష్ట్రాలు, దేశాల నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రపంచ పారిశ్రామికవేత్తల్ని తమ రాష్ట్రాల్లో కావచ్చు, దేశాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం అందరూ కూడా పోటీ పడ్డారు. ఒకవైపు రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా పోటాపోటీగా వివిధ సదస్సుల్లో పాల్గొని వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలు, అక్కడ మౌలిక వసతులను వారికి వివరించి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈసారి ఈ సదస్సుకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయినసారి 44,000 కోట్ల పెట్టుబడులు సాధిస్తే ఈసారి 1,62,000 కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక ప్రకటన అయితే బయటకు వచ్చింది. దాదాపుగా 15-16 సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం కోసం మరి అంత ముందుకొచ్చారని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరికొన్ని సంస్థలు తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెంచడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి మరిన్ని వాటి క్యాంపస్ని వాటిని విస్తరించడం కోసం ఐటీ సంస్థలు ముందుకొచ్చాయి. ప్రధానంగా మనం ఈసారి చూస్తే కనుక తెలంగాణలో ఈ 1,62,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. చాలా సంస్థలు తెలంగాణలో ఉన్నటువంటి మౌలిక వసతుల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాను కూడా, అదేవిధంగా ఇక్కడ రోడ్ నెట్వర్క్ను గుర్తించి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కోసం ముందుకొచ్చారు. 3 రోజుల పాటు అహర్నిశలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి ఇటు శ్రీధర్ బాబు, అదేవిధంగా ఇటు మరోవైపు ఐటీ సెక్రటరీగా ఉన్నటువంటి జయేష్ రంజన్, మిగతా అందరూ కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ పెట్టుబడులు ఆకర్షించడం కోసం ప్రయత్నం చేశారు. ఒక్కసారి మన తెలంగాణ రాష్ట్రంలో ఏ సంస్థలు పెట్టుబడులు పెట్టడం కోసం ముందుకొచ్చామన్న విషయం మనం ఆలోచిస్తే ప్రధానంగా అనేక సంస్థలు కూడా ఇక్కడ పనిచేస్తున్నవి, మరొక కొత్త సంస్థలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం కోసం ముందుకొచ్చాయి. ఒకవైపు ప్రధానంగా చూస్తే తెలంగాణలో తొలి రోజు ఇప్పటికే ఒకవైపు కన్స్యూమర్ గూడ్స్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా హిందుస్థాన్ యూనిలివర్ సంస్థ పేరుతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన యూనిలివర్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం కోసం ముందుకొచ్చింది. ఒకవైపు ఆ సంస్థ ప్రతినిధులతోటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఒకవైపు చర్చలు జరిపారు. ఈ యూనిలివర్ కంపెనీ కామారెడ్డిలో ఒక పామ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని, అదేవిధంగా బాటిల్ క్యాప్ యూనిట్ని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒకవైపు ఒప్పందం చేసుకుంది. దీంతో పాటు మరో సంస్థ ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒకవైపు చాలా సంస్థలంతా కూడా పోటీ పడుతున్నాయి. ఒకవైపు ఏరోస్పేస్ రంగంలో సంబంధించి హైదరాబాద్ నుంచి ఎదిగినటువంటి ఈ స్కై రూట్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్ నుంచి పనిచేస్తుంది. ఈ సంస్థ దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంతో 500 కోట్ల పెట్టుబడి పెట్టడం కోసం ముందుకొచ్చింది. ఒక పరీక్షా కేంద్రాన్ని కూడా, రాకెట్ పరీక్షా కేంద్రాన్ని కూడా హైదరాబాద్ ఏర్పాటు చేయడం కోసం ఈ సంస్థ ముందుకొచ్చింది. వీరు 500 కోట్లు పెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రి సమక్షంలో ఒక ఒప్పందం అయితే చేసుకున్నారు. వీరితో పాటు మరోవైపు మెగా ఇంజనీరింగ్ సంస్థ, దేశవ్యాప్తంగా ఇన్ఫ్రా రంగాల్లో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ, అనేక ప్రాజెక్టులు చేస్తున్నటువంటి సంస్థ, ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా వెలిసినటువంటి సంస్థ ఇప్పుడు దావోస్ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మిగతా ప్రభుత్వ పెద్దల సమక్షంలో 15,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెట్టడం కోసం ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. సంస్థ ఒకవైపు చైర్మన్ ఉన్నటువంటి కృష్ణారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూ పత్రాలు అయితే మార్చుకోవడం జరిగింది. ఈ సంస్థ ప్రధానంగా ఒకవైపు స్టోరేజ్ ఇంధన ఉత్పత్తితో పాటు మరోవైపు బ్యాటరీ స్టోరేజ్ సంస్థను కూడా ఏర్పాటు చేయడం కోసం ముందుకు వచ్చింది. దాంతోపాటు అనంతగిరి కొండల్లో ఒక వరల్డ్ క్లాస్ ఒకవైపు వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేయడం కోసం ముందుకు వచ్చింది. ఇప్పటికే అనంతగిరి కొండల్లో ఒక 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దీనికి 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటు మరో 11,000 పెట్టుబడితో స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి సంస్థను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించి ఈ సంస్థ ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని అయితే చేసుకుంది. దీంతో పాటు మరో సంస్థ హెచ్సిఎల్ దాదాపు హైదరాబాద్లో చాలా కాలంగా పనిచేస్తుంది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈ సంస్థ కూడా సంబంధించినటువంటి పెద్దలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోటి, మంత్రులతో ముందుకొచ్చి ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఈ సంస్థ దాదాపుగా మరో 3,20,000 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను ఏర్పాటు చేసి దాదాపుగా మరో 5,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం హెచ్సిఎల్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ దాదాపుగా 10,000 కోట్ల వరకు కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు మరో సంస్థ కంట్రోలర్స్ అనే ఒక డేటా ఆధారిత సెంటర్ కూడా హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడం కోసం ముందుకొచ్చింది. ఈ సంస్థ 10,000 కోట్ల పెట్టుబడితోటి 3,600 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా ఈ సంస్థ ముందుకు వచ్చింది. ఇప్పటికే చాలా సంస్థలు కూడా దాదాపుగా ఈ కంట్రోలర్స్ అనే సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మరింత ముందుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్లో 400 మెగావాట్ల ఒక డాటా సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సంస్థ భావిస్తూ ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో పాటు మరో సంస్థ, చాలా సంస్థలు కూడా వరుసగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం
పెద్ద ఎత్తున కూడా తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. మరో భారీ పెట్టుబడి ఈసారి సన్ పెట్రోకెమికల్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవడం జరిగింది. 45,500 కోట్ల పెట్టుబడిని రెండో రోజు చర్చల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాబట్టింది. ఈ సంస్థ తెలంగాణలో దాదాపుగా 7,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నాగర్ కర్నూలు జిల్లాలో, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో వారికి సంబంధించిన యూనిట్లు ఏర్పాటు చేయడం కోసం సన్ పెట్రోకెమికల్ సంబంధించినటువంటి సంస్థ అధిపతులు, ఆ సంస్థ సంబంధించిన యాజమాన్యం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటు శ్రీధర్బాబు సమక్షంలో ఒక ఎంఓను అయితే కుదుర్చుకున్నారు. దీంతో పాటు మరిన్ని సంస్థలంతా కూడా వరుసగా రెండో రోజు మరో సంస్థ సంబంధించి డిఫెన్స్ రంగంలో తెలంగాణలో పెట్టుబడి పెట్టడం కోసం జేఎస్డబ్ల్యూ సంస్థ, ప్రధానంగా జిందాల్ సంస్థ అంటే అందరికీ తెలుసు. జేఎస్డబ్ల్యూ సంస్థ, ఈ సంస్థ తెలంగాణలో 800 కోట్ల పెట్టుబడితోటి యూఏవీలు తయారు చేయడం కోసం ఒక పరిశ్రమను ఏర్పాటు చేయడం కోసం ముందుకొచ్చి 800 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఒక ఎంఓఎన్ అయితే రాష్ట్ర ప్రభుత్వంతో కూర్చుకోవడం జరిగింది. దీంతో రెండో రోజు దాదాపుగా దీంతో పెద్ద ఎత్తున కూడా పెట్టుబడుల రాకతోని తెలంగాణకు కొంత ఉత్సాహంగా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడో రోజు మరిన్ని పెట్టుబడి రాక చర్చల సందర్భంగా చాలా మంది వివిధ పారిశ్రామికవేత్తలతోటి, వివిధ ఐటీ రంగ ప్రముఖులతోటి కూడా తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇప్పటికే ఐటీకి దేశంలో ఒకవైపు బెంగళూరు తర్వాత పెద్ద ఎత్తున కూడా ఐటీ ఉత్పత్తులు చేసేటువంటి హైదరాబాద్ నగరానికి మరింతగా వీటిని ఆకర్షించడం కోసం ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి మౌలిక వసతులు, ఇక్కడ ఉన్నటువంటి వెదర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డాటా సెంటర్ల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా విప్రో కూడా హైదరాబాద్లో తమ సెంటర్స్ ని మరింత విస్తరించడం కోసం ప్రయత్నం చేస్తుంది. గోపన్పల్లిలో 750 కోట్ల వ్యయంతో మరో క్యాంపస్ని ఏర్పాటు చేసి విప్రో సంస్థ ముందుకు వచ్చింది. విప్రో సంస్థకు సంబంధించి దాదాపుగా 5,000 మందికి అక్కడ ఆ క్యాంపస్లో ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంస్థకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఉన్నటువంటి రిషబ్ ప్రేమ్జీతోని రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. దీంతో పాటు మరో ఐటీ సంస్థ హైదరాబాద్ ఇప్పంచే కార్యకలాపాలు చేస్తున్నటువంటి హైదరాబాద్ వేదిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇన్ఫోసిస్ ఇప్పటికే తన క్యాంపస్ ని మరో 750 కోట్ల రూపాయల వ్యయంతో ఆ పోచారంలో, హైదరాబాద్ ఈస్ట్ సిటీకి ఏరియా ఉన్నటువంటి పోచారంలో తన క్యాంపస్ ని విస్తరించడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ 750 కోట్లతో క్యాంపస్ ను దశల వారీగా విస్తరిస్తారు. 17,000 మందికి ఇక్కడ మరింత మంది ఐటీ ఉద్యోగులు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. పోచారం అనేది దాదాపుగా గట్కేసర్ మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ సంస్థ వచ్చిన తర్వాత ఈస్ట్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కూడా ఐటీ విస్తరణకు ఈ సంస్థ దోహదపడుతూ మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంతో ఒకవైపు ఆ ఒప్పందం అయితే ఎంఓయూ చేసుకోవడం జరిగింది. దీంతో పాటు అమెజాన్ కూడా హైదరాబాద్లో ఇప్పటికే ఒకవైపు అమెరికా తర్వాత హైదరాబాద్లోని అతిపెద్ద విస్తరణను అమెజాన్ చేపడుతుంది. అమెజాన్ పెద్ద ఎత్తున డేటా సెంటర్లను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తూ తమ విస్తరణలో భాగంగా ఈసారి 60,000 కోట్ల రూపాయల పెట్టుబడి హైదరాబాద్లో పెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో అమెజాన్ సంస్థ ఒక ఒప్పందాన్ని అయితే చేసుకుంది. దీంతో చాలా మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. చాలా చోట్ల కూడా హైదరాబాద్ చుట్టుపక్కల వందలాది మెగావాట్ల విద్యుత్ అవసరమైనటువంటి డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ డాటా సెంటర్లు ఒకవైపు జాగ్రఫికల్గా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఉన్నప్పటికీ కూడా ఇండియాలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో జాగ్రఫికల్ కండిషన్స్ వారికి అనుకూలంగా ఉండడంతో కూడా చాలా అంతర్జాతీయ సంస్థలు, చాలా ఎంఎన్సీ సంస్థలన్నీ కూడా హైదరాబాద్కి వచ్చి ఐటీ సంస్థలన్నీ కూడా పెట్టుబడులు పెట్టడం కోసం ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా అమెజాన్ సంస్థ కూడా దాదాపు 60,000 కోట్ల పెట్టుబడితోటి హైదరాబాద్ లో ముందుకు వచ్చింది. దాదాపుగా ఆ సంస్థ సంబంధించినటువంటి గ్లోబల్ వైస్ చైర్మన్ అయినటువంటి మైకేల్ ఫుంగ్ తోటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఒప్పందాన్ని అయితే చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఎంఓయూని అయితే రాష్ట్ర ప్రభుత్వం దావోస్ వేదికగా అమెజాన్ సంబంధించి 60,000 కోట్ల పెట్టుబడిని ఖరారు చేస్తూ ఒక ఒప్పందాన్ని అయితే చేసుకోవడం జరిగింది. దీంతో పాటు మరొక సంస్థ కూడా ముందుకు వచ్చింది. ఇట్లా వరుసగా దాదాపుగా 15-16 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం కోసం ముందుకు వచ్చాయి. మరోవైపు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ అనే సంస్థ తెలంగాణలో 15,000 కోట్ల పెట్టుబడితోటి దాదాపుగా 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కోసం ముందుకు వచ్చాయి. ఈ డేటా సెంటర్లు అనేది దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా తమ డేటాని పెద్ద మొత్తంలో హైదరాబాద్లో నిల్వ చేయడం కోసం దాదాపు 10,000 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసుకోవడం కోసం భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ కూడా హైదరాబాద్లో 15,000 కోట్ల పెట్టుబడితోటి డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కోసం ముందుకు వచ్చింది. దీంతో పాటు మరొక సంస్థ కూడా హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టడం కోసం ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఉర్లా క్లస్టర్స్ అనే ఒక అమెరికాకు సంబంధించినటువంటి ఏఐ ఆధారిత డాటా సెంటర్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం కోసం ముందుకు వచ్చింది. ఈ సంస్థ దాదాపుగా 300 మెగావాట్ల డాటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి 5,000 కోట్ల పెట్టుబడిని హైదరాబాద్లో పెట్టడం కోసం ఈ సంస్థ తన సెంటర్ని ఏర్పాటు చేయడం కోసం ముందుకు వచ్చింది. దీంతో పాటు మరొక సంస్థ కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడం కోసం ముందుకు వచ్చింది. ఈ సంస్థ ప్రధానంగా టిల్మాన్ గ్లోబల్తో పాటు వివిధ సంస్థలంతా కూడా పోటాపోటీగా తమకు ఉన్నటువంటి వ్యాపార అవకాశాలని హైదరాబాద్లో వారికి ఉన్నటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ కావచ్చు, ట్రిబులార్స్ రోడ్లు కావచ్చు, మరోవైపు ఉన్నటువంటి అనేక రకాల మౌలిక వసతులు తమ పారిశ్రామిక అవకాశాలను వినియోగించుకోవడం కోసం
రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏదైతే వారికి కల్పిస్తున్నటువంటి భరోసాను ఆధారంగా చేసుకొని చాలా మంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అందులో భాగంగానే హైదరాబాద్ కేంద్రంగా మరోవైపు బ్లాక్ స్టోన్ సంస్థ కూడా తమ డేటా సెంటర్ని 4,500 కోట్ల పెట్టుబడితోని ఏర్పాటు చేయడం కోసం ముందుకు వచ్చింది. బ్లాక్ స్టోన్ సంస్థ కూడా అందరికీ తెలుసు, దాదాపు చాలా చోట్ల కూడా ఈ సంస్థ దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉంటుంది. ఒకవైపు ఐటీ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఇలాంటి సంస్థల్లో పనిచేస్తుంటుంది. ఈ సంస్థ ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్లో ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం కోసం దాదాపుగా 180 మెగావాట్ల డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం కోసం 4,500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధమై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీంతో పాటు మిగతా సంస్థలు కూడా చాలా చోట్ల కూడా ఇప్పుడు కొత్తగా గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఏఐ కావచ్చు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, అనేక రంగాల్లో కూడా పెట్టుబడులు తెలంగాణకు ఏ అనుకూలంగా ఉన్నాయో వాటిని పారిశ్రామికవేత్తలకు, వివిధ రంగాల ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వెళ్ళినటువంటి బృందం ఏదైతే తెలంగాణ రైజింగ్ అనే ఒక కాన్సెప్ట్ తోని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఈ దావోస్ సెంటర్లో చేపడుతున్నటువంటి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ పెట్టుబడికి ఉన్నటువంటి అవకాశాలను వివరించడం కోసం ప్రయత్నం చేసింది. అందులో భాగంగా మరిన్ని సంస్థలు కూడా ఇందులో ప్రధానంగా ఒకవైపు సోలార్ ఎనర్జీకి సంబంధించి ఒకవైపు 7,000 కోట్ల పెట్టుబడితోటి అత్యాధునిక సోలార్ సెల్స్ తయారీ కోసం ఒకవైపు మైత్రి గ్రూప్ ఎనర్జీ సంస్థ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా అక్షిత గ్రీన్ టెక్ సంస్థ కూడా వారితో పాటు కలిసి పనిచేయడం కోసం ఒక ఒప్పందాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా 7,000 కోట్ల పెట్టుబడి పెట్టి వీళ్ళంతా కూడా తెలంగాణలో దాదాపుగా 6.9 గిగావాట్స్ ఒక సెంటర్ని అయితే ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తారు. దీంతో 2,500 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి పెద్ద మొత్తంలో ఈసారి గతంతో పోలిస్తే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కొంత సక్సెస్ఫుల్గా పెట్టుబడులు సాధించడంలో ఒకవైపు కొంత సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున పోటీ ఉంది, మహారాష్ట్ర నుంచి కూడా పోటీ ఉంది. ఒకవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కొంచెం సీనియర్లో ఉన్నప్పుడు కూడా వారితో పోటాపోటీగా పోటీపడి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా 1,62,000 కోట్ల పెట్టుబడుల్ని సాధించడంలో సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు మరోవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి మిగతా సంస్థలను కూడా ఆకట్టుకోవడం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి అనేక సంస్థలు దాదాపుగా మిగతా ఒకవైపు ఎట్లాట్ హెల్త్ ఆఫీస్ కూడా హైదరాబాద్లో తమ సంస్థను విస్తరించడం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు వచ్చింది. దాంతోపాటు సుహానా ఒకవైపు మసాలా ఎకో ప్రొడక్ట్స్ తయారు చేయడం కోసం సంగారెడ్డిలో 30,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మరో సంస్థ ముందుకు వచ్చింది. మొత్తానికి దాదాపుగా 15-16 సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం కోసం ముందుకు వచ్చాయి. దీంతో ఈసారి దావోస్కి వెళ్ళినటువంటి తెలంగాణ బృందం 1,62,000 కోట్లకు పైగా పెట్టుబడులు సాధించి సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు.